ఆర్కేడ్లో ఉన్న జలాశయం చాలా చిన్నదే, కానీ ఇది ఒక రకమైన సరస్సు, న్యాచురల్గా ఏర్పడ్డ సరస్సు. చుట్టూ కొండలు చూడండి, చుట్టూ కొండలే, రౌండ్గా మనకు కొండలే కనిపిస్తాయి. ఇవన్నీ కూడా కొండలే, ఇంకా కనిపించట్లేదు. ఇది పంప్ హౌస్. ఈ ప్రాంతం అంతా కూడా బాగుంది, పర్లేదు, ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇదంతా అయితే దారి కూడా సూపర్గా చేశారు. మేము ఫ్యామిలీతో నలుగురం కలిసి వచ్చాము. వెళ్ళండి, పర్లేదు. అయితే ఇక్కడికి రావడానికి రూట్ అయితే సరిగా లేదు, కానీ మిగతా ఫెసిలిటీస్ అన్నీ అయితే బాగున్నాయి. చూడడానికి ఒకసారి లొకేషన్ ప్లేస్ పెద్ద పెద్ద కొంగలతో బాగుంది. ఏనా ఇదిగో మేమంతా ఒక ఫ్యామిలీగా వచ్చాము. చూడు గుండుగాడు గుండుగాడు గండి. ఎవరున్నారా? ఎవరు లేరు. ఎవరుంటారు? అవును లేరు. అనా అవునంటారు, అవులేరు. పంప్ హౌస్. మనల్ని ఇక్కడ ఫోటోలు తీసుకోవడంలో బిజీ అయిపోయారు. అన్నగారు రీసెర్చ్ చేయడంలో బిజీ అయిపోయారు. నేనైతే వీడియో తీస్తూ కాలాన్ని గడిపేస్తూ ఉన్నాను. చిన్న కాలువ. బాబా ఏ ఉన్నాయన్న, అసలు భలే ఉన్నాయి అరటికెళ్ళు అయితే. కాదు బావి. ఇది వాటర్ అవుట్ఫ్లో, ఇన్ఫ్లో. వాటర్ వస్తుందన్న, అందులోని వాటర్ ఇందులోకి వస్తుందన్న. బావేనన్నా ఇది. అబ్బాబాబాబాబా బావి ఏముందన్న అసలు. అబ్బా సూపర్ కదా, ఎంత అసలు ఏదో చాలా బాగుంది. వాటర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అసలు చాలా సముద్రంలో ఉండే వాటర్ని పోలినట్టుగా ఉంది వాటర్ అయితే. ఇందులో స్పెషల్ ఏంటంటే చాలా బావిలో నుంచి నీళ్ళని దీంట్లోకి వేస్తున్నారు. మరి ఏంటో అర్థం కావడం లేదు. బాగుంది. సరేలే, ఏదైతే ఏముంది, పైకైతే వచ్చాము. ఎంత బాగుంది. ఇక్కడైతే బాగుంది, మంచి ప్లేసు, మంచిగా బాగానే డెకరేట్ చేశారు. వన్హెడ్ వ్యాలీ, చాలా హైట్లోకి అయితే వచ్చాం కొండపైకి. ఇగో మన పిరమిడ్ అయితే అదే, ఇంకా చూడొచ్చు, వెళ్దాం, అన్నీ చూద్దాం. రూట్ అయితే కొంచెం కష్టంగానే ఉంది. అరకు వ్యాలీలో ఎటువంటి టర్నింగ్స్ ఉంటాయో అలా ఉంది. కొంచెం బాగుంది. ఇదే మన స్విమ్మింగ్ పూల్. ఇక్కడ బాగుంది స్విమ్మింగ్ పూల్ కూడా, చిన్నది పెద్దది, ఓపెన్ ప్లేస్, పార్కింగ్. ఇదే నా స్విమ్మింగ్ పూల్. పులులు కూడా ఉన్నాయండి, డాల్ఫిన్స్ చూడొచ్చు. డాల్ఫిన్ ఆకారం అందులో కనిపిస్తుంది, నీళ్ళల్లో పెట్టారు, చేపలు పడుకున్నట్టుగా అనిపిస్తుంది కదా, బాగుంది. చిన్నపిల్లల కోసం కూడా ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. బాగుంది, మంచిగా ప్లాన్ చేశారు. పులి అయితే బాగా జిమ్ చేసినట్టుంది. ఏమన్నా జిమ్కి వెళ్ళినట్టుంది బాగా పులి. ఇది క్యాంటీనా? ఓకే, ఇది కూడా బాగుంది. మంచిగా కూర్చోడానికి సిట్టింగు, ఇంకా కిందకి కూడా ఏమో ఉన్నాయి. మనం గమనించేటట్టయితే ఇంత డౌన్లో ఉన్న ఈ కొండ, దీని ఆపోజిట్లో ఇంకొక కొండ ఉంది. అక్కడైతే మనకి చెరుకు పంట కనిపిస్తుంది, చూడొచ్చు. వ్యవసాయానికి అడవులు, కొండలు అడ్డు కాదని మనకి తెలియజేస్తుంది. ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఇచ్చాడు మనకి, బాగుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా రావచ్చు ఈ ప్లేస్కి. ఇది కెనాల్ కూడా ఇచ్చాడనా? కెనాల్ ఉంది, ఆ సందులో నుంచి కనిపిస్తుంది. పార్క్ అయితే బాగుంది, మంచిగానే ఉంది అంతా. వర్కింగ్ అయితే అవుతుంది ఈ ప్లేస్ అంతా, మంచిగా ఉంది. ఫ్యామిలీతో కలిసి రావచ్చు. మంచి లొకేషన్, చాలా బాగుంది. కొండ పైన ఒక కంపెనీ వేసి కొంచెం కొంచెంగా డెవలప్ చేస్తున్నాడు ఏరియాని అంతటిని కూడా.
ఒక కొండను కొన్నాడు. ఈ పార్కులో వన భోజనాల్లో చికెన్ దమ్ బిర్యానీ, సలాడు, చికెన్ 65, ఎగ్ కర్రీ, బటర్ నాన్, పెరుగు చట్నీ, చికెన్ కర్రీ, థమ్సప్, వాటర్, షేర్వా, సలాడ్స్. పొట్టాడు. ఓకే, మా సిసింద్రి చూసారా చల్లగా నీళ్ళలో ఎంత బాగా ఆడుకుంటున్నాడో. మొక్కల పేరు రీసెర్చ్ చేస్తున్నాడు. సడన్ది బాటిల్, సురేందర్ది బాటిల్. ఆడేవాడు. ఈజిప్ట్ పిరమిడ్ దగ్గరకు వచ్చాం మనమైతే ఇప్పుడు. ఈజిప్ట్ పిరమిడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఈడు చెట్టనక, పుట్టనక, కొండనక, కోననక అన్నీ ఎక్కేస్తున్నాడు గుండుగాడు. ఎక్కుదా ఇంకా పైకి? ఎక్క. అరే భయం లేదా నీకు? దిగ. మామూలు రీసెర్చ్లు చేసేస్తున్నారు పువ్వుల మీద, మొక్కల మీద. కంపెనీ ఏదో ఉంది, ఏదో ఉంటుందన్నా. చూసా ఈ లొకేషన్ ఎంత బాగుంది అసలు. అయితే అసలు ఏరియా అంతా కూడా సూపరు. చేద్దాం. వండర్ఫుల్, బాగుంది. ఎదురుగ్గా మనకి ఏదో ఒక గుడి కడుతున్నారు అక్కడ కనిపిస్తుంది. ఇది కేరళ ఆయుర్వేద హాస్పిటల్ అనమాట. దీన్ని కన్స్ట్రక్షన్ అవుతుంది, మొత్తం అంతా వర్క్ అవుతుంది. చాలా స్పెషలిస్టులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు ఇంకొన్ని రోజుల్లో. ఇది ఈజిప్ట్ పిరమిడ్ని చూడొచ్చు. ఈ ఈజిప్ట్ పిరమిడ్ ఆకారంలో ఉన్నది కేరళ ఆయుర్వేద హాస్పిటల్. ప్రజెంట్ ఇక్కడ అయితే చూసారా, ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పెషల్ లోపల చేస్తారు కదా, వాటికి సంబంధించిన అన్నమాట. ఇది మన ఒక్కొక్క దాంట్లో ఇదంతా కూడా ఒక్కొక్కది ఇక్కడ ఒక్కొక్క రకమైన వైద్యాన్ని చేసే ప్లేసులు. ఇది 3 లేయర్లతో 3 స్టెప్పులుగా ఉండే ప్రాంతం అనమాట. దీని లోపల చాలా కఠినమైన వాటికి, అంటే అవి మామూలు వాటికి లొంగని ఒక గొప్ప వైద్యాన్ని ఈ లోపల చేస్తారనమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న రూములు, ఒక్కొక్క రూము ఒక్కొక్క స్పెషల్ కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడైతే మనం ఈ లోపలికి వెళ్ళిపోతున్నాము, వెళ్ళి చూద్దాం. అన్నీ స్పెషల్గానే ఉన్నాయి రూమ్స్ అన్నీ కూడా. ఇంకా వర్క్ అయితే అవుతుంది ప్రజెంట్. మూడు భాగాలుగా మూడు ఇవి ఒక సపరేట్ రూమ్స్ అనమాట. అంటే ఒక రూమ్ మధ్యలో ఇంకో రూమ్, ఆ రూమ్లో ఉండేటప్పటికి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా మనకి చేంజ్ అయిపోద్ది. చూసా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ రూమ్ అనమాట. ఇలాంటిది ఇక్కడ చాలా కఠినమైన కొన్ని ట్రీట్మెంట్లు జరుగుతాయి కదా, అలాంటివన్నీ కూడా ఇక్కడ అవుతుంటాయి. ఇవన్నీ కూడా ట్రీట్మెంట్కి సంబంధించినవి. దీని పేరు అనంత. ఆ పైకి చూస్తే భలే ఉంటుంది. ఇలా వద్దులే, ఇక్కడ అలా తిరుక్కొని వచ్చేద్దాం. వెళ్ళే కొద్ది బాగుంది. ఇంకా అక్కడ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. రూమ్స్ వైజ్గా ఇవి కంప్లీట్ చేసినాక దీనిది మొత్తం పూర్తవుతుంది. ఇప్పుడు మనం ఇలాగా 3వ స్టెప్కి ఎక్కబోతున్నాం. ఇప్పుడు ఇలా పైకి వెళ్ళాలి. వెళ్దాం, చూద్దాం. ఇది పైన 3వ స్టెప్ వరకు వచ్చేసాము. ఇదే చివరిది. ఇక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతుందంటే దీని పైన కూడా ఇంకొక రూమ్ ఇచ్చారు. హైట్లో ఆ లోపల కపిలం గుడ్లగూబ వెళ్ళింది. ఈ పైకి ఎక్కడానికి కూడా మనకి మెట్లయితే ఉన్నాయి, కానీ ఇంకా పైకి వెళ్ళి చూసే అంత ఏం లేదనిపిస్తుంది. కనిపిస్తుంది, అదే దీని ఎండింగ్ పాయింట్.
ఇది ఒక ఊరు కింద తయారు చేసేసారు. మంచిగా గాలి 24 గంటలు వస్తూనే ఉంటుంది ఇక్కడ. బాగుంది. బాగుంది కదా. అది కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇలా వాటర్ చెమ్మడం. ఈ థాట్ అయితే చాలా బాగుంది. అంటే 3 లేయర్ల వల్ల ఏమైంది? అది చిత్ర, అది స్వాతి. అంటే ఒక్కొక్క నక్షత్రం పేరు మీద ఒక్కొక్క వైద్యశాలలు కట్టారు. కన్యా నక్షత్రం. ఆల్రెడీ కేరళ ట్రీట్మెంట్ ఒకటైతే ఏదో నడుస్తుందని చెప్పారు ఇక్కడైతే. దీని ఇంటర్నల్ వ్యూ, ఎక్స్టర్నల్ వ్యూ. త్రిగర్భ కుతి ప్రణాథ. బాబా తిరిగిపోయింది కానీ కుందేళ్ళు అయితే మంచిగా ఉన్నాయి. ఇంకేం తేడానికి రాలేదు, మేము చూడడానికే వచ్చాం. బాగుంది, కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. హాయ్. ఈ చెట్టు లోపల పక్షులకు పిల్లలు ఉన్నాయి. ఇక్కడైతే చాలా ఉన్నాయి అవైలబుల్ ప్రజెంట్. పంచకర్మ మాత్రం స్టార్ట్ అయ్యిందంట ఇక్కడ. అవుట్డోర్ స్టేడియం ఇది కూర్చోడానికి. ఇక్కడ ఏమైనా ప్రోగ్రాములు జరిగేటప్పుడు ప్రజలు ఈ గడ్డిలోనే కూర్చొని నాట్యాలు, వినోదాలు, నృత్యాలు, కచేరీలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నుంచి ఆనందిస్తారు. పువ్వులు అయితే చాలా అందంగా ఉన్నాయి. స్టేషన్ అయితే చాలా బాగుంది. 365 రోజులకు 365 మార్గాలు అన్నట్టుగా. బీ డిఫరెంట్. ఆలోచన ఇప్పుడు కూడా మనం డిఫరెంట్గానే ఉండాలని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ గురించి. స్విమ్మింగ్ పూల్ అయితే మొత్తం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్గా కలకలలాడుతుంది. ఇది ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు. ఆ కొండల చుట్టూ దాటుకుంటూ అట్లా 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 వెళ్తాం మనం ఇప్పుడు. దాని కూడా మనలాగా బిస్కెట్స్ అవి ఇవి కావాలేమో. बिस्किट खाता है? बिस्किट है क्या? खाता है क्या? हाँ, बिस्किट है। తీసుకురావాలా? देखो डर रहा नहीं मुझे डर लगता है। భయం పడలేదు. చూడు కరెక్ట్ పట్టుకుంటున్నాడు ఆడు వాడు చెవుల దగ్గర. మసాజ్ చేస్తున్నావు నాన్న. क्या होता है रमेश राव? ये शो उसको छे हेलो बोलो. ఫోటో తీయక్క ఒకటి. దీని హెయిర్ వస్తుంది అక్క. అరే అలా తిప్పేటి బుజ్జి. ఓకే డన్. మంచినీళ్ళే, మినరల్ వాటర్. ఏం చేస్తున్నావు మామా? ఎంత గట్టి పడుతున్నాడు. మామ
అది తడిసిపోతాను మొత్తం. ఏయ్, వద్దు, 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 వద్దు. వద్దే వద్దే